బోనాలు ఎలా స్టార్ట్ అయ్యాయి అండ్ దాని స్పెషాలిటీ ఏంటి, ముందుగా దాని గురించి మాట్లాడదాం. బేసికల్గా మనకు తెలంగాణ అంటేనే కొన్ని వేలాది కళారూపాలు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ డికేట్స్, వేల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఒక చరిత్ర కావచ్చు. తెలంగాణకు బోనాల పండుగ కూడా తెలంగాణకే సొంతమైంది, బతుకమ్మ పండుగ తెలంగాణకే సొంతమైంది, బోనాల పండుగ తెలంగాణకే సొంతమైంది. ఏం చేసినా సంథింగ్ డిఫరెంట్. ఇంకొకటి ఏంటంటే మనము మన దేశమే స్త్రీలను గౌరవించే దేశంగా మనం చెప్తా ఉంటాం, చదువుతూ ఉంటాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అది ఆ పేరుకు సార్థకత అనేది తగ్గిపోయింది. పూర్వకాలం కృతాయుగంలో రేణుకమ్మ కాలం, అంటే రేణుకా ఎల్లమ్మ కాలం అని టైం అది. ఆమె భర్త జమదగ్ని మునిదేవుడు. ఆ జమదగ్ని మునిదేవుడు పంచాక్షరి మంత్రం కోసం వెళ్ళి తపస్సు చేస్తుంటే కార్తవీర్యార్జునుడు, ఆ కథలో విలన్ ఎవరైతే ఉంటారో, ఆయన వదిలిన బాణానికి ఆయన చావు బతుకుల మధ్యలో ఉంటాడు. సో ఎల్లమ్మకు ఈ విషయం ఇప్పుడు మనం ఇంటర్నెట్ అయితే ఏ విధంగా ఉన్నదో, మనం ఇక్కడ మెసేజ్ పెడితే అక్కడ ఎట్లయితే పోతుందో, ఆ సత్యానబోనం ఎట్లా తయారు చేసిందంటే 7 సముద్రాల దగ్గరికి వెళ్ళి ఆ 7 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి తామరాకుల మీద, ఎండ్రకాయ అంటాం కదా మనం, ఎండ్రకిచ్చలు అంటారు, ఎండ్రకాయలు, పీతలు, ఎండ్రకాయలు పెట్టినటువంటి గూడు, మట్టితోటి పెట్టినటువంటి గూడు ఏదైతుందో ఆ మట్టిని తీసుకొని 7 బిళ్ళలుగా వేస్తుంది, రొట్టెలుగా వేస్తుంది. 7 రొట్టెలుగా చేసుకొని ఆ 7 రొట్టెలను తీసుకొని పోయి ఆ నడి సముద్రం లోపల తిరుగుతున్నటువంటి సుడిగుండం ఏదైతుందో ఆ సుడిగుండం లోపల దుంకుతుంది. దుంకినప్పుడు ఆ ఒరవడికి, ఆ స్పీడ్కు ఆ రొట్టెలుగా ఉన్నటువంటి మట్టి కుండలుగా మారుతాయి. మొత్తం ప్రకృతి పరంగా ప్రకృతిని అన్వయించి చేయాలి ఆ బోనాన్ని. తర్వాత ఆ 7 కుండలను తీసుకొచ్చి మరి ఎట్లా ఎండబెట్టాలి, వాములో కాల్చేటప్పుడు మరి వాము లేదు. ఎట్లా అంటే అప్పుడు సూర్య భగవాను వేడుకుంటే 7 రోజులు కురిసేటువంటి వేడి, ఆ శక్తి, సూర్యశక్తి ఏదైతుందో, సౌరశక్తి ఏదైతుందో ఆ శక్తి ఒక గడియలో కురిపిస్తాడు ఆయన. కురిపిస్తే ఆ కుండలు ఎండుతాయి, టంగు టంగు అంటాయి. మల్లన్నంత మంత్రము లేదు, ఎల్లమ్మంత యంత్రము లేదంటారు జానపదులు. ఆమె ఏం చేస్తుందంటే ఆ దూసవారి వడ్లను తీసుకొచ్చి తన శక్తిని ఆవాహనం చేసుకొని ఈ ఎడమ చేతి, ఈ అరిచేతి ఏదైతుందో దీన్ని రోలును చేస్తుంది. ఈ మోచేతి, కుడి చేయి మోచేతి ఏదైతుందో దాన్ని రోకల్ని చేస్తుంది. దాన్ని వేసి ఇందులో వేసి దంచుతుంది అనమాట. ఈ రోలును, ఈ రోకల్ని, ఈ రెండింటిని కలిపి దంచి, ఈ దంచినటువంటి వడ్లను చెరగాలంటే చాటను యూజ్ చేయొద్దు, కంటి రెప్పల్ని యూజ్ చేసి చెరుగుతుంది. చెరిగి ఆ బియ్యాన్ని తీసుకొచ్చి కుండ లోపల పోసి ఆ నీళ్లు కూడా మన సముద్రం నీళ్ళు, నది నీళ్ళు, చెరువు నీళ్ళు ఇవి వాడద్దు. అట్లా కండిషన్స్ ఉంటాయి. సో అప్పుడేం చేస్తుంది, బోనం ముంగట పెట్టుకొని తన భర్తను గుర్తు చేసుకొని, మల్లన్న ఎవరు, ఎల్లమ్మ, స్వయాన ఎల్లమ్మకు తమ్ముడు. మల్లన్నను యాద్ చేసుకుంటే ఒకానొక సందర్భంలో మల్లన్నకు ఒక వరం ఇస్తుంది. ఆయన పిల్లను, తనకు తగిన పిల్ల దొరకాలని చెప్పి తపస్సు పడుతుంటే ఎల్లమ్మ అడ్డం వస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఫస్ట్ ఓరికొవరు తెలవకుండా లొల్లి పెట్టుకుంటారు. లొల్లి పెట్టుకుంటే అక్కడ కొంచెం వాగ్వాదం జరిగిన తర్వాత తెలుసుకుంటారు, అది మళ్ళా చరిత్ర. తెలుసుకున్న తర్వాత తమ్ముడు, నువ్వు తమ్ముని మనక నానా మాటలు అన్నారా, అందరూ దేవాన దేవతలంతా కూడా విభూతితోటి తర్వాత కుంకుమతో లగ్గం చేసుకుంటారు కదా, నువ్వు బండారుతో లగ్గం చేసుకోవాలని చెప్తుంది. మరి బండారం అంటే ఏంటిదంటే అది మక్కలో ఉంటుంది, మక్క రాజ్యంలో ఉంటుంది. మక్క రాజ్యానికి వెళ్ళి మైసర్ల బండారం తీసుకొచ్చి నువ్వు లగ్గం చేసుకోవాలి తమ్ముడు అని చెప్తే, అప్పుడు ఆమె ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తోటి మక్కకు వెళ్ళి మైసర్ల బండారు తీసుకొచ్చి ఆ చిన్నకొండల మీద ఉంటాడు ఆయన. ఆయన తీసుకొచ్చినటువంటి బండారు అవసరం ఉన్నప్పుడు నేను తీసుకుంటాను చెప్తుంది. ఇప్పుడు అవసరం వచ్చింది, ఎందుకంటే ఈ సత్యాన భువనం తీసుకుపోవాలంటే బండారు అవసరం ఉన్నది, ఆ శక్తి అవసరం ఉన్నది. తమ్ముడా మల్లన్న రా, నాకు బండారు కావాలంటే 7 పిడికిళ్ళు, 7 అక్కజనులకు 7 పిడికిలు పెట్టాలి కదా. మొదటి పిడికిలి ఎల్లమ్మకు పెడుతుంది. ఎల్లమ్మకు పెడితే ఆ బోనానికి కావాల్సినటువంటి బండారు, తనకు నుదటకు కావాల్సినటువంటి బండారును తీసుకొని రౌద్ర రూపంలో, ఒక శివశక్తి రూపంలో బయలుదేరుతుంది. బయలుదేరి మధ్యలో వాళ్ళు కాతవీరు పంపినటువంటి వాళ్ళు దూతలు వస్తారు, ఎంగిల్ చేస్తారు, తర్వాత విషయం. సో మొత్తం మీద ఎల్లమ్మ చేసినటువంటి సత్యాన బోనం, 7 అంత్రాల బోనం ఏదైతుందో తన భర్తను కాపాడుకోవడం కోసం చేసినటువంటి బోనం మొదటి బోనము. ఇంత చరిత్ర ఉన్నది. సో ఇప్పుడు మనము ఇదే బోనాన్ని
ఆనవాయితీగా వస్తున్నటువంటి బోనం ఏదైతుందో ఇప్పుడు ఆషాఢ మాసం శ్రావణ మాసంలో వేస్తున్నాం. ఎందుకు ఈ మాసంలో ఎందుకు వేస్తాం అంటే ఈ మాసంలో చినుకులు పడతాయి, ఈ మాసంలో వానలు పడతాయి. ఈ వానలు పడుతున్నటువంటి క్రమంలో చినుకుతో పాటు చిన్న చిన్న రోగాలను తీసుకొస్తుంది అది. సో ఈ గాయి గత్తరను తగ్గించుకోవడం కోసము ఆయా గ్రామ దేవతలు ఎవరైతున్నారో, పొలిమేర దేవతలు ఎవరైతున్నారో, పొలిమేర శక్తులు ఎవరైతున్నారో ఆ పొలిమేర శక్తులు, ఆ పోచమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, దుర్గమ్మ కావచ్చు, గంగమ్మ కావచ్చు, ఇట్లా 7 అక్కజనులు ఎవరైతున్నారో ఈ అక్కజనులకు ఆయా సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయా కమ్యూనిటీ వాళ్ళు పోయి, ఏ కమ్యూనిటీ వాళ్ళు పోయి ఆ కమ్యూనిటీకి చెందినటువంటి ఆడబిడ్డకు బోనం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది బోనం సింపుల్ గా. ఇంత చరిత్ర ఉంది అంటే తెలంగాణ అంటే జనరల్లీ ఇప్పుడు మాట్లాడుకునేటట్టు మొన్న వచ్చిన ప్రత్యేక రాష్ట్రం కాదు. దాని వెనక ప్రతి మాట, ప్రతి ఆచారం వెనక ఏదో ఒక కథ ఉంది. అండ్ ఆ కథ అంటే ఇది దేవుళ్ళు దేవతలు మాత్రమే కాదు, మన కల్చర్ లో ఇంకిపోయింది మొత్తం అంతా. సో అది 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 ఒక రకమైనటువంటి అస్మితమ్మ, అంటే వెళ్ళిపోయింది. అది చాలా వరకు మనము పొడగొట్టుకుంటున్నాం. మన భాషలో చెప్పాలంటే మనకు మనంగా స్వయంకృతంగా పొడగొట్టుకునేటువంటి ఒక విధంగా చెప్పాలంటే దౌర్భాగ్యం అది. బట్ ఇంత కళారూపాలు కూడా ఇవన్నీ కూడా ఒగ్గు కథ అంటే ఒగ్గు కథ మీరేదో చేస్తున్నారని కాదు, కానీ ఒగ్గు కథనే మిమ్మల్ని చూస్ చేసుకునేమో అన్నట్టుగా అయిపోయింది. మీరు వాట్సాప్ లో కూడా స్టేటస్ అది చూసాను నేను, కింద క్యాప్షన్ ఒగ్గు కథ మిమ్మల్ని చూస్ చేసుకుంది అన్నట్టుగా, బాన్ ఫర్ ఒగ్గు కథ అని చెప్పి. అయితే దీన్ని మనం బోనాల గురించి చెప్పారు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. బట్ బోనాల గురించి మనకు ఒగ్గు కథ రూపంలో ఎలా తెలియజేస్తారు? అమ్మవారు ఎల్లమ్మ అప్పుడు ఎప్పుడైనా ఈ రేణుకా ఎల్లమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, అమ్మ మాయమ్మ నేను నమ్మి తినల పోషమ్మ, నమ్మి తినల పోషమ్మ నేను వేడితి ముద్దుల గుమ్మ, ఊరే నగరని పేటమ్ము నీ పేరే పిల్లల పెడుగమ్మ, కొండలపైన వెలిసినవు నువ్వు కోయిల పలుకులు వలికినవు, బాటల కడ్డం నిలిచినవు బలవంతుల వట్టుక దుంచినవు, ఆ 30 శక్తులు నీ ఎంట నీ ముందట పోత రాజంట, లల్లే లల్లే లల్లాయిరే తాయిల్లెల్లే లల్లాయిరే, డమడమడప్పులు కొట్టంగా అగులో బొగులో ఉట్టంగా, ఆర్చికూతలు వెట్టంగా పెడాయి బొబ్బలు లేపంగా, గుబగుబ గుగ్గిల మెయ్యంగా అగులో బొగులో ఉట్టంగా, అమ్మవారు బయలుల్లింది ఆదిశక్తి బయలుల్లింది. అంటే ఒక అమ్మ బయలుదేరడానికి ముందు ఇవి గింది ఉంటుంది, ఇంకా చాలా అంటే ఒక పాటతో గంట సేపు ఉంటుంది. అమ్మవారు బయలుదేరాలంటే ఎల్లమ్మ కథలు చెప్తాం. అమ్మవారు ఎల్లమ్మ ఆ తల్లి ఎల్లమ్మ దేవి జమదగ్ని పూజల కోసం మట్టు మంగళవారం నాడు పుట్టు బుధవారం నాడు పూల గుర్రమెక్కి పూల చిత్రి బట్టి 7,000 ఏల్పుల వాళ్ళను 12,000 పంపాల వాళ్ళను 101 డప్పు 101 శివశక్తిని వెంబడి పెట్టుకొని బయలుదేరుతుందామె. అంటే ఆమెతో పాటు ఒక్కొక్క డప్పుకు ఒక్క శివశక్తి, ఒక్కొక్క బోనము, ఒక్కొక్క డప్పంట మా ఊరాలెల్లమ్మ, ఒక్క శివసత్తంట మా ఊరాలెల్లమ్మ, 2 డప్పులాట మా ఊరాలెల్లమ్మ, 2 శివసత్తులాట మా ఊరాలెల్లమ్మ, అదిగో వస్తుంది వస్తుంది మా ఊరాలెల్లమ్మ, వస్తుంది వస్తుంది మా ఊరాలెల్లమ్మ, వస్తుంది వస్తుంది మా ఊరాలెల్లమ్మ, భారీ సింహం మీద మా ఊరాలెల్లమ్మ, వస్తుంది వస్తుంది మా ఊరాలెల్లమ్మ, కోడి పుంజుల మీద మా ఊరాలెల్లమ్మ, అదిగో సూర్యుణ్ణి పట్టింది మా ఊరాలెల్లమ్మ, సుక్కబొట్టు పెట్టింది మా ఊరాలెల్లమ్మ, చంద్రుణ్ణి పట్టింది మా ఊరాలెల్లమ్మ, జడకొప్పుల పెట్టింది మా ఊరాలెల్లమ్మ, ఆ తాసుంబాముల పట్టింది మా ఊరాలెల్లమ్మ, తలకిరీటం పెట్టింది మా ఊరాలెల్లమ్మ, నాగుంబాముల పట్టింది మా ఊరాలెల్లమ్మ, నడుము కట్టు కట్టిందో మా ఊరాలెల్లమ్మ, పెద్ద పెద్ద పాములాట మా ఊరాలెల్లమ్మ, పెద్ద పేలుడు ఉంగురాలు మా ఊరాలెల్లమ్మ, చిన్న చిన్న పాములాట నాగు మా ఊరాలెల్లమ్మ, చిటికెనేలు టుంగురాలు మా ఊరాలెల్లమ్మ. అంటే మీరు ఈ పాటలను అన్ని గమనించవచ్చు. ప్రకృతిలో ఉన్నటువంటి అంటే మనము ఏదో హార్మ్ఫుల్ గా భావిస్తామో, అంటే దాని దగ్గర పోతే మనల్ని తింటది, మనల్ని గరుస్తుంది అని మనం ఏదైతే భావిస్తున్నామో, మనుషులం కదా, మనల్ని కాటేయకపోయినా కూడా మనం ఆ పామును కొట్టేస్తాము, చూసి భయపడతాం. కొంతమంది కొడతారు, ఆ పులి వస్తుందంటే భయపడతాం. ఈ భూమి మీద మనిషి బ్రతకడానికి ఎంత హక్కు ఉందో చీమ బ్రతకడానికి కూడా గంతే హక్కు ఉన్నది. కానీ నువ్వు బ్రతకడం కోసము మనం ఇంకోరిని బ్రతకనీయం.